హాయ్ అందరికీ. లాంగ్ వీడియో చేయక చాలా రోజులైంది కదా. సో ఈరోజు మీ ముందుకు ఒక లాంగ్ వీడియోతో వచ్చినాను. యాక్చువల్గా ఇంటికి వచ్చిన ఫుల్ బోరింగ్ వస్తుంది, ఏం చేయాలో తెలియక. సో పొద్దున మా నాన్నగారు ఫిష్ తెస్తే సో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. నన్ను చాలామంది అన్నారు నీకు వంటలచ్చా అని. సో వాళ్ళందరికీ సమాధానం ఇదే ఈరోజు. సో వెళ్దామా ఫిష్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తాము. కానీ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా చేపల్ని బాగా కడుక్కోవాలి, క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. దాని తర్వాత కారం పొడి, సరిపడా కారం పొడి అంటే నేనైతే ఒక టేబుల్ స్పూన్నర వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం పేస్ట్ తోటే కర్రీ రుచికరంగా ఉంటుంది. సో అల్లం పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. దాని తర్వాత దాన్ని అంతా మిక్స్ చేయాలి బాగా, ముక్కలకి అంతా సరిపడేలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇది మిక్స్ చేసిన ముక్కలండి. సో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. అట్లా అయితేనే ఇంకా కర్రీ టేస్ట్గా ఉంటుంది. కాసేపు అర్ధగంట వరకు పెట్టుకోవాలి అట్లా మిక్స్ చేసి. నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సినవి ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 టమాటాలు, 3 మిర్చీలు, 2 చిన్న చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే అండి మెయిన్ ఫిష్ కర్రీకి మెయిన్ వచ్చేసి చింతపండు. మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకోవద్దు, సరిపడా తీసుకోవాలి. నేనైతే ఒక పెద్ద ఒక 3 తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ఎలా అంటే లోతు ఉండేలా, వెడల్పుగా ఉండే అలాంటి బౌల్స్ అనేవి తీసుకోవాలి. అలాంటి వాటిలోనే కర్రీ బాగా వస్తుంది. బయట వర్షం పడుతుంటే లేదా సండే రోజు హాట్ వైట్ రైస్లోకి ఇలా అక్యూరేట్గా పర్ఫెక్ట్ స్పీస్ బ్లెండ్ తోటి ఫ్రెష్ చేపల పులుసు పెడితే ఆహా కిక్కే వేరు కదా అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మా ఇంట్లో ఆయిల్ తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెమే పోసుకున్నాను. చాలామందికి ఫిష్ కర్రీ వండడం పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి అన్న భయంతో చాలామంది వండకుండా ఉంటారు. బట్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫంక్షనల్ ప్రాసెస్ తోటి పర్ఫెక్ట్ అండ్ స్టాండర్డ్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ఇక ఆయిల్ హీట్ అయినాక అందులోకి కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేడయ్యేలా ఉంచినాక దానిలోకి వెల్లుల్లి ఉంటాయి కదా, ఒక 2-3 ముక్కలు వెల్లుల్లి కొంచెం దంచి అందులో వేసుకోవాలి. ఏ కర్రీలోనైనా వెల్లుల్లి అండి కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. సో పోపు గింజలు, వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగా. ఎట్లా అంటే ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లోకి రావాలి. సో అట్లా వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్పాలా, అయితే చిన్నప్పుడు చేపలు అంటే బతుకున్న చేపలే తెచ్చేవాళ్ళు. సో నేను అది ముట్టుకోవడానికి భయపడేదాన్ని, ఎందుకంటే కరుస్తుందేమో అన్న భయం ఉండేది. ఇంకా మా మమ్మీ కర్రీ వండినాక ఎక్కువ ముక్కలు తినేదాన్ని కాదు, ఎందుకంటే అవి కుచ్చుకుంటాయేమో అన్న భయంతో. సో ముక్కలు పడేసేదాన్ని, సూప్ తోటే తినేదాన్ని. ఇంకా మా మమ్మీనే ఇంకా ముళ్ళులంతా తీసి ఇచ్చేది, అట్లా తినేదాన్ని. అప్పుడు అట్లా భయం ఉండదు అన్నట్టు ఫిష్ అంటే. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, ఒక్కదాన్ని తినగలుగుతాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫిష్ తెస్తే మా ఇంట్లో ఆ ఫిష్ ముక్కల్ని కూడా నేనే కట్ చేసి నేనే కడుగుతాను. ఫిష్ కడగడం మామూలు విషయం కాదండి, ఎందుకంటే ఆ గుజ్జంతా పోవాలి. నేనైతే ఒక 2-3 నిమ్మకాయలు తీసుకుంటాను. ఇంకా కొంచెం పసుపు పోసాను, ఎందుకంటే ఆ స్మెల్ పోవడం కోసము. ఇంకా కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ పోసినాం అనుకో ఆ ముక్కలు అనేది క్లీన్ అవుతాయి అన్నట్టు. ఇంకా వాటర్ బాగా పోసి ఇంకా కడుగుతాను.
ఆనియన్స్ బ్రౌన్ కలర్లోనికి వచ్చినాయి. నెక్స్ట్ మిర్చీలు కట్ చేసుకున్నాం కదా, ఆ మిర్చీలు వేసుకోవాలండి. ఇందులోకి వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేయాలి. సేమ్ ఇది కూడా కొంచెం బాగా మిక్స్ చేసి దాని తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మిక్స్లో అంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో కొంచెం పవర్ లేక నేను స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. పెద్ద పీసెస్ అయితే అవి కొంచెం బాగా ఉడకవు కదా, సో మనం ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాసేపు అవి ఉడికేంత వరకు అట్లా పెట్టుకోవాలి. ఉడికిందా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ మనం స్విమ్లో పెట్టి కర్రీ వండాలి, ఎందుకంటే స్విమ్లో పెట్టి కర్రీ వండితేనే కొంచెం రుచికరంగా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టినామనుకో మొత్తం మాడిపోతుంది. సో స్విమ్లో పెట్టి ఎప్పుడైనా కర్రీ వండుకోవాలి. స్విమ్లో పెడితేనే టేస్ట్ అనేది వస్తుంది ఏ కర్రీకైనా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ కారం పొడి 1 టేబుల్ స్పూన్ కారం చాలు. మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోవాలి. స్విమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో చింతపండు నానబెట్టినాం కదా, సో ఇప్పుడు ఈ కర్రీ అంతా అంటే మిక్స్ చేసినాక మనం దీంట్లోకి చింతపండు పులుసు పోసుకోవాలి. ఇదే అండి కర్రీకి అసలైన మెయిన్ చింతపండు పులుసే అండి. దాంట్లోకి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. అంటే మనం తీసుకున్న ముక్కలు బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోవద్దు. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong. ఉప్పు వేసుకోవాలి కొంచెం. మా ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువనే తింటారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి, సో నేను కొంచెమే వేసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా మీరు వండేటప్పుడు ఎంత వేసుకోవాలో, సో మీరు దాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇంకా ఇట్లా బాగా ఉడకాలన్నట్టు ఆ వాటర్ అనేది ఉడికినప్పుడు మనం స్టార్టింగ్లో ముక్కలన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి. ఎట్లా అంటే ఒకేసారి వేసుకోవద్దండి, ఒక్కొక్క ముక్కల్ని వేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే కొంచెం కర్రీ బాగా రాదు. సో ఒక్కొక్క ముక్కలు కొంచెం నీట్గా వేసుకోవాలి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. మనం ఈ ముక్కలంతా వేసుకున్నాక దాన్ని కిందికి మీదికి అట్లా అనకూడదు, ఎందుకంటే ఆ ముక్కలన్నీ విరిగిపోతాయి. మనం చిన్నగా అనుకోవాలి. ఇంకా బాగా ఉడికించుకున్నాక ఏం చేయాలి, దాంట్లోకి మసాలా పొడి స్టార్టింగ్లో మనం మసాలా అనుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలి మసాలా పొడి. నెక్స్ట్ దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండే మంచి టేస్ట్ వస్తాయి కర్రీకి.
చెప్పా కదా ముక్కలన్నీ పైకి కిందికి అనకూడదు, కొంచెం చిన్న చిన్నగా అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకున్నా. యాక్చువల్గా పవర్ లేక వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. క్వాలిటీ బాగాలేదనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కొరియాండర్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కొంచెం పైకి అట్లా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం సూప్ అనేది ఇంకిపోయేలాగా కొంచెం ఫ్లేమ్ పైన ఉంచి తర్వాత తీసేయాలి. సో ఇదే అండి, ఫిష్ కర్రీ ప్రిపేర్ అయ్యింది. వావ్, ఇన్ఫినిటీ లెవెల్ స్మెల్ వస్తుంది. ఇంట్లో వాళ్ళకి ఇలా వండి పెడితే మీ కుకింగ్ స్కిల్కి ఫ్యాన్ అయిపోతారబ్బా. మీరు కూడా లేట్ చేయకుండా ఈరోజే ఈ సిస్టమ్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో జెన్యున్గా హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ కంటిన్యూ గ్రోత్ కోసం క్విక్గా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.